అందరికీ శనార్థులు మంచిగా ఉన్నారులా నేను చేసిన ఇయాల సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి నోరు మూసుకుంటట మేధావులు కేటీఆర్ సార్ పెట్టిండు సురుకులు నీళ్ళలా కలిసినాయట నీళ్ళు ఇట్లుంటాయి వెంకటరెడ్డి సారు మాటలు రాహుల్ ప్రధాన అయితేనే ఇస్తాడట ఉత్తరా తీరినట్టే దీన్రి మీ ముచ్చట తెలంగాణ మీద ప్రేమ ఎక్కువట మనకు మరి కులాల కుంపట్లు పెడుతున్నారు ఎందుకు శిష్యుణ్ణి ఫాలో అవుతుండు గురువు గురుకులాల్లో చెప్తున్నారు కొత్త చదువు చూసటానికి ఏ నెలనట్టే ఉంటాడు కానీ టైం వచ్చినప్పుడు మాత్రం చిన్నగా చూపియడుల్లో ఏడ సురుకు పెట్టాలనో ఆనే పెడతాడు వాళ్ళు వీళ్ళు అలా ఎగిరినోళ్ళందరికీ దిమ్మ తిరిగే జవాబు చెప్తాడు ఆయన ఎవరో కాదు కారుపాటి కేటీఆర్ సారు కామందును చూసి కొల్లాగా గుంటినట్టు చేసేటోళ్లకు గట్టి మందు పెట్టిండు పోండ్రి కేటీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అయాల బద్నాం చేసిన వాళ్ళను ఎట్లా అరుచుకున్నాడో చూడుండ్రి గిదే పర్రె చూసిన మొత్తం పోయింది 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళి పర్రెలకెళ్ళి తొరలకెళ్ళి కిందికి వీక్నే మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినాం నిజమే కదా గంత పెద్ద టన్నెలు కూలిపోతే ఎవ్వరు సప్పుడు చేస్తలేరు మిగిలిన వాళ్ళ సంగతి పక్కకు పెడదాం గాని సర్కార్ వాళ్ళ సంగతి ఎట్లున్నది సారు కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డదని ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు ఆయన ఒక్కడే మేధావి ప్రపంచంలో లేడీ ఎవరికి తెలియలేదు ఈయనకే ఉన్నది అన్నట్టు పోజులు కొడతాడు కానీ నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇది చెప్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్ రాద్దామంటే చూసుకుందాం ఏం చేస్తాం చెప్పుండ్రి వాళ్ళ పెద్దోళ్ళు ఢిల్లీలుండే దగ్గొచ్చినా తుమ్మొచ్చినా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలనాయే లేకపోతే ఢిల్లోళ్ళు ఊకుంటారా కుర్చీలకెళ్ళి దించేస్తారు అందుకే పోతున్నాడు కావచ్చు తీండి సారు ఢిల్లీ రాకపోతే వాళ్ళ పార్టీ పెద్దోళ్ళు ఊకోరాయే పోతనేమో మీరు ఇట్లా ఆడుకోబట్టిరి ఎట్లనో ఏమో పోండ్రి రేవంత్ సార్కు పరిశానే ఉన్నది సరే గాని పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి ఏంది అంటే వెనకటికి రోమ్ నగరంలో రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నాడట రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు ఇది ఏది సోయి లేదు ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట 36సారి ఇప్పుడే నాకు అర్జెంట్ పని ఉన్నదని ఢిల్లీకి పోయినట 35 సార్లు పోయి పీకింది 36సారి పోయి పీకేది నాకు గమ్మతున్నారు మీరు అట్లుంటదా లెక్క మీరు రాజీనామా చేయమంటే చేస్తారా ఆ సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చేదాకా ఓ 3 నెలలో 6 నెలలో పడుతుంది కదా దాన్ని ఎందుకు ఇడిచిపెట్టుకుంటారు అసలే షానొద్దులకు గెలిచిండు అయినయి కాని అన్ని చదువుకోవాలి కదా ఏడాది తిరగక ముందే ఇటు కడియం సారుకు అటు రేవంత్ సార్కు బ్యాండ్ బజాయిస్తున్నారు పాపం ఇంకా 4 ఏళ్లు ఎట్లా ఎల్లదీస్తారో ఏమో పోండ్రి కాంగ్రెస్ వాళ్ళు కొందరికి పేర్లు పెడతారు ఆయన అట్లా ఈయన ఇట్లా అని అంటుంటారు నిజంగా పేరు తగ్గట్టే వాళ్ళు కూడా అట్లనే చేస్తుంటారు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో వాళ్ళకన్నా సమజ్ అవుతుందో లేదో మన తాన కూడా అసొంటోళ్ళు వాళ్ళు ఉన్నారు ఆ ముచ్చటేందో ఆసుకుందాం పార్రి సచిన్ టెండూల్కర్ సారుకు బూస్ట్ తాగితే బలం వస్తుందట అట్లనే మన మంత్రి వెంకటరెడ్డి సారు ఏం తాగుతున్నాడో గాని మస్తు బలమైన ముచ్చట్లు చెప్తున్నాడు కూలిపోయిన మడ్డంతా కలిసే వరకు వాటర్ నీళ్లు కలిసే వరకు అట్లెట్లా కలిసినాయి సారు ఇంగ్లీష్ నీళ్లు తెలుగు నీళ్లు కలిసినాయట మీరు జిల్లా మంత్రేనాయే దగ్గరుండి చూసుకోరా సారు ప్రాజెక్ట్ మేనేజర్ ఆయన ఫోన్ రింగ్ అయింది ఇప్పటి వరకు ఆయన వాళ్ళ వైఫ్ తో మాట్లాడి ఇదే నెంబరు 22 మార్నింగ్ కూడా ఇదే నెంబర్తో మాట్లాడిందని చెప్పి ఇప్పుడు మన స్విచ్ ఆఫ్ అయింది ఇంతకుముందు నేను నా ఫోన్లోకి వెళ్ళి రింగ్ చేసినాం రంగనాథ్ గారు చేసాను లొకేషన్ చూస్తే అక్కడ మన టన్నల్ సైడే చూపిస్తున్నాం ఓహో ఫోన్లు కూడా రింగ్ అవుతున్నాయట అక్కడక్కడనే చూపిస్తున్నదట సిగ్నల్ గమ్మతి చూడుండ్రి టన్నెల్ లోపల ఉన్న ఆయన ఫోన్ సిగ్నల్ అక్కడ చూపించకుంటే ఎక్కడ చూపిస్తుంది చెప్పుండ్రి సారు కూడా ఫోన్ చేస్తే రింగ్ అయిందట మరెందుకు సారు ఇంత ఆలస్యం చేస్తున్నారు శనివారం నాడు పొద్దుగాల కూలిపోతే 4 రోజులకు దగ్గర అవుతున్నా అడుగు ముందుకు పడకపాయే సీఎం సారు ఢిల్లీకి బాయే మీ మంత్రులందరూ ఓట్ల ప్రచారంలో బిజీగుండిరి ఇప్పుడొచ్చి ఎంత ఆగం చేస్తే ఏ ఉన్నది సారు మీ టీవీ
టీవీలో పబ్లిసిటీ చేసుకుంటానికి తప్ప దేనికి పనికొస్తదని పబ్లిక్ మస్తు కోపం చేస్తున్నారు. పబ్లిసిటీ మీద, పక్కోళ్లను తిట్టుడి మీద, పేకు ప్రచారాలు చేసుడి మీద పెట్టిన శ్రద్ధలా పావుల వంతు శ్రద్ధ పెట్టినా వాళ్ళ పానాలు నిలుస్తాయని అంటున్నారు. సూర్యుడు తూర్పు దిక్కే పొడుస్తాడు, పడమర దిక్కు అస్తమిస్తాడు. గాలి కనిపించది, అయినా గాలికి బరువు ఉంటది. నీళ్లకు రంగు వాసన ఉండదు. చంద్రుడు అమాస నాడు కనిపించడు, పున్నం నాడే కనిపిస్తాడు. అగో ఈ పిల్లకు మళ్ళేమైంది, ఏందేందో చెప్తున్నదని పరేషాన్ కాకుండ్రి, ఈ వార్త చూడుండ్రి. వారెవ్వా గమ్మతున్నది పోండ్రి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదాకా, జీవన్ రెడ్డి సారు మంత్రి అయ్యేదాకా ఈ దుకాణంలో ఉద్దరలేదట. మంచి ఉపాయం చేసిండు ఈ దుకాణం ఆయనే. జగిత్యాల కాడ ఒక ఆయనే నాటుకోళ్లు, బాయిలర్ కోళ్ళుకిన అమ్మే దుకాణం పెట్టుకొని దాని ముంగట ఇట్లా బోర్డు పెట్టిండు. కానీ ఇట్లా పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో పోండ్రి. బీజేపీలో తేవనుకుంటున్నట్టే హ్యాపీ ఫీల్ అవుతుంది, నవ్వుతున్నారు. ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేడు రాహుల్ గాంధీ కాబట్టి అంటే ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే లేదు మా రాహుల్ గాంధీ ఎప్పటికోసం ప్రధానమంత్రి అవుతాడు అనే ఆశ వాళ్ళకు ఉంటుంది. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్నట్టు పాజిటివ్ పెట్టాడు. ఈ అన్న మంచి మనసుతోనే పెట్టిండు కావచ్చు గాని చూసిన వాళ్ళందరూ మాత్రం మస్తు నవ్వుకుంటున్నారు. రాహుల్ గాంధీ సారు పార్టీ పగ్గాలు పట్టుకున్నాక ఓడిపోట్ల పోటీ పడుతున్నాడు. ఏ ఓట్లైనా సరే గుండు సున్నాలతోని పోటీ పడుకుంటా దోస్తాని పార్టీలా కాళ్ళు గుంజుకుంటా విజయవంతంగా ముంగడికి పోతున్నాడు. ఇక జీవన్ రెడ్డి సారది ఇంకో గోస. పార్టీ మీద ప్రేమ చంపుకొని బయటికి పోలేడు, అట్లని పార్టీలో ఉండలేడు. అత్తగారింటికి పోలేదు, తల్లిగారింటి కాడ ఉండలేదన్నట్టే అయింది పరిస్థితి. ఆయన ఎమ్మెల్సీ టికెట్ గుంజుకొని వేరేటోళ్ళకి ఇచ్చిండ్రు. అప్పట్లో మంత్రిగా పనిచేసిండు గాని ఇప్పుడున్న కాంగ్రెస్ లా ఆయనకు సర్పంచ్ టికెట్ కూడా ఇచ్చేటట్టు లేరు. అసొంటప్పుడు మంత్రి ఎట్లా అవుతాడు చెప్పుండ్రి. రాహుల్ సారు ప్రధానమంత్రి గాడు, జీవన్ రెడ్డి సారు మంత్రి గాడు. నేను ఉద్దరయ్యననే ప్లానింగ్ తోనే పెట్టిండని అందరూ మాట్లాడుకుంటుండ్రు. కొందరికి ఏం రోగమో ఏమోనుల్లా, పక్కోళ్ళు మంచుకుంటే ఓడ్చుకోరు, కండ్లల్లో నిప్పులు పోసుకుంటారు, కడుపు మండించుకుంటారు. వాళ్ళను ఆగం పట్టించేదాకా ఊకోరు. మంచిగుండాల బతుకులు రోడ్ల మీద పడ్డాకనే వాళ్ళ కండ్లు చల్లబడతాయి. మనుషుల మీదనే కాదు, రాష్ట్రాల మీద కూడా ఇట్లనే చేస్తారు. మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన వస్తుంది. పక్క రాష్ట్రం చిన్న ముఖ్యమంత్రి పవనాలు సారు ఎంత పొగుడుతున్నాడో చూడుండ్రి తెలంగాణను. ఇక్కడ కులాల పేరుతోని కంపట్లు పెట్టుకోరు, తెలంగాణ కోసం పానం ఇస్తారని చెప్తున్నాడు. కానీ ఏమని చెప్పమంటారు సారు? మా తెలంగాణ ఇట్లా మంచిగుండు మీ అసొంటి రాజకీయ పార్టీలకు నచ్చుతలేనట్టున్నది. పచ్చగున్న తెలంగాణలా కులాల చిచ్చు పెడుతున్నారు, మతాల పేరుతోని మంటలు పెట్టాలని చూస్తుండ్రు. అండ్ల మీ దోస్తాని పార్టీ బీజేపీ అయితే ముంగటి లైన్ల నిలబడుతున్నది. ఎన్నడు లేని ఇవాళ తెలంగాణలా మీ కులమేందని అడిగి మాట్లాడే రోజులు తెచ్చిండ్రు. ఒక్క తల్లి బిడ్డ లెక్కనే కలిసున్నోళ్లను ఎడవాపే కుట్రలు చేస్తుండ్రు. వాళ్ళు వీళ్ళని తిట్టా, వీళ్ళు వాళ్ళని తిట్టా, అంతా ఆగమాగం అంగడంగడి చేసి కులానికో పార్టీ పెట్టి తెలంగాణకు కులాల రోగం పుట్టియబట్టిది. మా తెలంగాణోళ్ళు మంచిగుంటే ఎవరికో కడుపు నొప్పి అవుతున్నట్టున్నది. వాళ్ళను దొరకబట్టి ఓ 4 గోళీలేస్తే తప్ప తెలంగాణ సోయి వచ్చేటట్టు లేదు. ఎవరన్నా ఏదైనా మంచి పని చేస్తే మనం కూడా నేర్చుకోవాలి, 10 మందికి నేర్పియాలి. నేర్చుకున్న పని ఎక్కడ కూడా ఖరాబ్ కాదు, ఏడనో కాడ పనికొస్తుంది. మనం కష్టాలు ఉన్నప్పుడు అదే మనకు ఇంతంత తిండి పెడుతుంది. అంతా మంచిగానే ఉన్నది. కానీ ఈ ముచ్చట్లన్నీ మాకెందుకు చెప్తున్నారని చూస్తున్నారు కదా. ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. మందిని చూసి మంచినీళ్ళకు పోవుడు, ఊరును చూసి ఉప్పు నీళ్ళకు పోయినట్టే చేస్తున్నారు పోండ్రి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. రేవంతన్ సారు గురుకుల బడులల్లా వంట వండుడు నేర్పిస్తున్నాడని మొన్న మనం చెప్పుకున్నాం కదా. మరి నా శిష్యుడు ఇట్లా చేస్తే నేనెందుకు
చేయొద్దనుకున్నాడో ఏమో. చంద్రాలు సార్ కూడా అదే పని చేయిస్తున్నాడు. నెల్లూరు జిల్లా గండిపాలెం గురుకుల బడిలా ఇగో ఇట్లా రొట్టెలు చేయిస్తున్నారు. 9వ తరగతోళ్లను మబ్బుల 3 గంటలకే లేపి వంట పని చేయిస్తున్నారట. రేవంతన్ సారు పూరీలు బోండాలు చేయిస్తే ఆంధ్రలనేమో రొట్టెలు చేయిస్తున్నారు. ఆదివారం వస్తే ఇదే అవుతున్నదట. కానీ ఎంత ముందు చూపు చూడుండ్రి. 10వ తరగతికి పోయినాక మబ్బుల లేచి చదువుతనే ప్యాస్ అవుతారాయే. అందుకే ఇప్పటి సందే మబ్బుల 3 గంటలకు లేచుడు అలవాటు చేయిస్తున్నారు కావచ్చు. లేకపోతే 10వ తరగతిలో ప్యాస్ కాకపోతే రోడ్డు పొంటి రొట్టెలు అమ్ముకొని బతకాల్సి వస్తుందని చెప్పుటానికి గిన చేయిస్తున్నారో ఏమో. తెలంగాణ గురుకులాల్లో వంటలు నేర్చుకుంటా అంటే ఆంధ్రోళం ఎందుకు వెనకబడాలని చంద్రాలు సారోళ్ళ కొడుకు లోకేషన్ సారు చేయిస్తున్నాడు కావచ్చునని ఇంకొందరు మాట్లాడుకుంటుండ్రు. ఇవి ఐటి ముచ్చట్లు. ఇంకిన్ని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.